వెల్కమ్ టు మేధా టుడే. నేను మీ శ్రీనివాస్ మాచుకొని. నమస్కారం. ఈరోజు మనం వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పరిపాలన నేపథ్యంలో జిల్లాలో జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి కానీ, అదేవిధంగా ఇటీవల నిర్వహించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించినటువంటి పలు అంశాలను అడిగి తెలుసుకోవడానికి ఈరోజు మనం నారాయణరెడ్డి గారు, జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గారు వికారాబాద్ జిల్లాకు సంబంధించి వారిని ఈ అంశాలకు సంబంధించి అడగడానికి ఇక్కడి కార్యాలయానికి రావడం జరిగింది. నమస్కారం సార్, బాగున్నారా సార్? బాగున్నాను సార్. వికారాబాద్ జిల్లాలో ఇటీవల మీరు వచ్చిన తర్వాత 2 ఎన్నికలు జరిగాయి. ఒకటి అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించారు. అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలు కూడా సజావుగా జరిగాయి. ఎక్కడన్నా ఒడిదొడుకులు జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఈ చెవేల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి? ముఖ్యంగా మనకు జస్ట్ 6 monthsలోనే మనం 2 జనరల్ ఎలక్షన్స్ పూర్తి చేసుకోవడం జరిగింది. ఒకటి అసెంబ్లీకి సంబంధించి, రెండవది పార్లమెంట్ సంబంధించి. పార్లమెంట్ సంబంధించిన కౌంటింగ్ మనకి ఇంకా డ్యూ ఉంది. సో ఇక్కడ అంటే నేను లాస్ట్ ఇయర్ జనవరిలో ఫిబ్రవరి 2nd రోజున ఇక్కడ చార్జ్ తీసుకున్నప్పుడు ముఖ్యంగా ఈ ఇయర్లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ పూర్తి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం పంపడం జరిగింది. ఒక సివిల్ సర్వెంట్ యొక్క కెరియర్లో ఎలక్షన్స్ అనేది చాలా ముఖ్యమైన అంశం. అంటే యాజ్ ఏ డియూగా, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా ఒక జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో, అది కూడా ఎలాంటి పక్షపాతం లేకుండా ఎన్నికలు నిర్వహించడం అనేది ఒక సివిల్ సర్వెంట్కు తన కెరియర్లో ఎప్పుడు గుర్తుండిపోయే అంశం. దాన్ని ఇంకోటి ఛాలెంజింగ్గా తీసుకొని పనిచేసే అంశం. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను వచ్చిన వెంటనే కూడా ఇక్కడ లోకల్ ఇష్యూస్ కొన్ని ఉన్నప్పటికీ కూడా వాటి మీద పనిచేస్తూ ఎక్కువ టైంను ఎలక్షన్ మీద ఫోకస్ చేసుకుంటూ రావడం జరిగింది. అంటే ఈసారి ఎలక్షన్లో ముఖ్యంగా చేంజ్ ఏంటంటే, మనకు అంతకుముందు ఎలక్షన్ అంతా కూడా రెవెన్యూ సిస్టమ్ చేసేది. అంటే గ్రామ స్థాయిలో ఉండే విఆర్ఏ, విఆర్ఓ, మండల స్థాయిలో ఉండే తహసీల్ ఆఫీసు, వాళ్ళ సిబ్బంది, ఈ విధంగా చేసుకుంటూ వచ్చేది. అయితే మనకు ఈసారి గ్రామ స్థాయిలో విఆర్ఏ, విఆర్ఓ ఇద్దరు లేకపోవడం అనేది ఈ ఎలక్షన్లో మనం గమనించాల్సిన అంశం. అంటే ఎలక్షన్లో ముఖ్యంగా మనకు 4 అంశాలు చాలా ముఖ్యం. ఎలక్షన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మనకు ఎలక్షన్కు గుండెకాయ లాంటిది ఓటర్ లిస్ట్. సో ఆ ఓటర్ లిస్ట్ ప్రిపేర్ చేసేది ఎక్కడో జిల్లా స్థాయిలోనో లేదా మండల స్థాయిలో కాదు, గ్రామ స్థాయిలో. కానీ గ్రామ స్థాయిలో మనకు ముఖ్యమైన ఫంక్షనరీ విఆర్ఓ ప్లస్ విఆర్ఏ అనే ఇద్దరు వ్యక్తులు కూడా మనకు లేకుండా పోయారు. సో అప్పుడు వెంటనే ఫస్ట్ గ్రామ స్థాయిలో ఎలక్షన్ కండక్ట్ చేసుకోవడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన మనం ముఖ్యంగా పంచాయత్ సెక్రటరీస్ను అందరినీ కూడా లోపల చేసుకోవడం జరిగింది. వాళ్ళని ప్రాపర్గా ట్రైన్ చేసే విధంగా ముందుకు సాగాం చాలా రోజులు. అంటే వాళ్ళకు అప్పటి వరకు ఎలక్షన్లో ఓటర్ లిస్ట్ అంటే ఏంటి, ఓటర్ లిస్టులో ఎవరు ఎలిజిబుల్, ఓటర్ లిస్టులో అడిషన్స్ ఏ విధంగా చేయాలి, ఓటర్ లిస్టులో డెలిషన్స్ ఏ విధంగా చేయాలి అనే విషయాలపైన వాళ్ళని ఫస్ట్ ఈ సిస్టంలోకి తీసుకురావడం, వాళ్ళని ప్రాపర్గా ట్రైన్ చేసుకోవడం, వాళ్ళను ఎలక్షన్కి ముఖ్యమైన ఓటర్ లిస్టును ప్రాపర్గా తయారు చేయించే విధంగా తయారు చేసుకోవడం జరిగింది. నేను అనుకుంటున్నాను దట్ ఈస్ ద మేజర్ స్టెప్ ఐ హ్యావ్ టేకన్ హియర్. ఎందుకంటే ఆ విధంగా కింద అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్లైన్ చేసుకోవడం వల్ల ఫస్ట్ ఎలక్షన్లో ఉన్న ముఖ్యమైన పార్ట్ ఓటర్ లిస్ట్ను తయారు చేసుకోవడం అనేది స్మూత్గా ముందుకెళ్ళింది. నెక్స్ట్ దాని తర్వాత మనకు ఎలక్షన్లో ముఖ్యమైన పార్ట్ వచ్చేసి పోలింగ్ స్టేషన్. అంటే గ్రామ స్థాయిలో మనం పోలింగ్ స్టేషన్ అంటే మనకు జనరల్గా మనం యాజ్ ఏ విలేజ్లో ఉండే వ్యక్తికి ఎక్కడైనా పెట్టవచ్చు అనుకుంటాం. కానీ ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారం ఏంటి అంటే, నోటిఫైడ్ ప్లేస్లో మాత్రమే మనకు, అంటే ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ ఉంటే తప్ప మనం అక్కడ ఎలక్షన్ చేయలేము. సో ఒక ఎలక్షన్కి అనుకూలమైన ప్లేస్లో మనం ఓటింగ్ జరిపే విధంగా జిల్లాలో అప్పుడు పార్లమెంట్, మన అసెంబ్లీకి సంబంధించి మన దగ్గర 1133 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మొన్న పార్లమెంట్ సంబంధించి 1148 ఇంకా 15 పెంచుకున్నాం. సో అప్పుడున్న 1133 చాలా సిస్టమేటిక్గా అన్నింటినీ చెక్ చేయించిన తర్వాత ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ అన్నీ కూడా మనం పాటించే విధంగా ఆ పోలింగ్ స్టేషన్ ప్రిపేర్ చేసుకోవడం, వాటిని కమిషన్ పంపించి అప్రూవల్ చేసుకోవడం జరిగింది. ఎందుకు సార్వత్రిక ఎన్నికలు అసెంబ్లీలో అంత తక్కువగా ఉన్నాయి, పార్లమెంటు ఎన్నికలు వచ్చే పోలింగ్ బూతులను ఎందుకు పెంచినట్టు? అంటే 15 పెంచడానికి రీజన్ ఏంటంటే, మనకు ముఖ్యంగా కొడంగల్ అండ్ తాండూరు ప్రాంతంలో మనకు అక్కడక్కడ కొన్ని తాండాలకు ఇంకా ఇక్కడ పోలింగ్ స్టేషన్ పెడితే బాగుంటుంది, అంటే వాళ్ళు ఎక్కువ దూరం ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అలాంటప్పుడు అక్కడ మనం, అంటే మనకు ఫస్ట్ అసెంబ్లీ చేస్తున్నప్పుడు ఆ విషయం మనకు నోటీస్ రాకపోవడం వల్ల అక్కడ మనం ఫోకస్ చేయలేకపోయాం. ఓటర్ల సౌకర్యం కోసం సౌకర్యం దానికోసం మళ్ళీ మనం అసెంబ్లీ ఎలక్షన్ అయిన తర్వాత అక్కడ వచ్చిన ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం వెంటనే పార్లమెంట్లో ఆ పోలీసులను పెంచుకొని అక్కడ మనం కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో జరిగిన ఎన్నికల్లో ఎక్కడన్నా చెదురుమదురు సంఘటనలు కానీ ఆలస్యంగా పోలింగ్ కావడం ఏమైనా జరిగిందా? అసెంబ్లీ ఎలక్షన్లో ముఖ్యంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా ముఖ్యంగా
కోర్గా అంటే మనం అంతా ఎట్లుంటుందంటే ఎలక్షన్ అనేది కమిషన్ ఆదేశాల ప్రకారంగా సుమారుగా ఒక 1 year నుంచి ప్రిపేర్ అవుతాం. 1 year నుంచి ప్రిపేర్ అయిందంటే దేనికోసం అంటే 1 day కోసం. ఆ 1 day చేసేది ఎవరంటే పీఓ, ఏపీఓ, ఓపీఓ అంటే ఎలక్షన్ పోలింగ్ స్టాఫ్. అయితే ఇక్కడ ఏర్పాట్లు సిస్టమేటిక్గా చేయడం, రెండవది అక్కడ వెళ్ళే సిబ్బందిని ప్రాపర్ ట్రైన్ చేసుకోవడం. దీంతో పాటుగా అటు పొలిటికల్ పార్టీస్లో, కంటెస్టింగ్ క్యాండిడేట్స్లో ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడం. అంటే లేదు ఇక్కడ తప్పు జరగట్లేదు. ఎందుకంటే ఎలక్షన్లో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కావచ్చు, పొలిటికల్ పార్టీస్ కావచ్చు, వాళ్ళ యొక్క శక్తినంతా అంటే వాళ్ళ యొక్క టైం, ఎనర్జీ, కంప్లీట్ ఎనర్జీని వాళ్ళు దాంట్లో పెట్టి వాళ్ళు ఎలక్షన్ నిలవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏ చిన్న తప్పు అయినా కూడా దాని పర్యవసానం చాలా పెద్దగా ఉంటుంది. సో అట్లాంటి చిన్న తప్పు కూడా జరగద్దు అనే ఉద్దేశంతోన ఇటు సిబ్బందిని అటు అరేంజ్మెంట్స్ రెండింటిని కూడా ప్రాపర్గా మానిటర్ చేసుకుంటూ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఎక్కడ తప్పులు లేకుండా చేయగలిగాం. ఎక్కడ రీపోల్ అనే మాట అంటే ఫస్ట్ టార్గెట్ రీపోల్ లేకుండా కండక్ట్ చేయడం దాన్ని ఫోకస్ చేసాం. దాని తర్వాత చిన్న మిస్టేక్ కూడా చేయొద్దు దానిలో వెళ్ళాం. నెక్స్ట్ పార్లమెంట్కి వచ్చేసరికి అంటే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఇంకా ప్రొఫెషనల్గా అంటే పార్లమెంట్లో మనం చూసుకుంటే కన్నా జిల్లాలో చిన్న తప్పు కూడా తావేనం చేస్తాం. అసెంబ్లీలో అక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ అంటే ఒక దగ్గర అక్కడున్న పీఓ ఏది టోటల్ బటన్ ప్రెస్ చేసి టోటల్ ఓట్స్ చూసే బదులు క్లోజ్ బటన్ ప్రెస్ చేసి పోలింగ్ క్లోజ్ చేశాడు. అంటే మళ్ళీ ఇంకో మిషన్ తీసుకొచ్చి అక్కడ పెట్టాల్సి వచ్చింది. అంటే రెండో మిషన్తో అంటే అవసరం లేకపోయినా రెండో మిషన్ పెట్టి చేయాల్సి వచ్చింది. సో అట్లాంటివి కూడా అంటే అట్లాంటి చిన్న తప్పు కూడా జరగకుండా మనం పార్లమెంట్ ఎలక్షన్లో చాలా జాగ్రత్త తీసుకున్నాం. రెండో పాయింట్ వచ్చేసి మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఎలక్షన్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు ఒకసారి పార్లమెంట్ ఎలక్షన్లో అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్లో గమనిస్తే ఈవెన్ డ్యూరింగ్ క్యాంపెయిన్లో కూడా మనం ఎక్కడ రోడ్ల మీద కావచ్చు లేదా రోడ్డుకు మార్జిన్లో మీడియంలో ఎక్కడ కూడా పొలిటికల్ పార్టీస్ ఫ్లెక్సీలో ఫొటోసో లేదా ఇంకోటో లేకుండా చూస్తాం. చాలా అంటే ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్స్ ఒకనొక టైంలో మీ దగ్గర ఎలక్షన్ జరుగుతుందా అంత పీస్ఫుల్గా అంత వాట్ ఈస్ దట్ అంటే మంచి వాతావరణం క్రియేట్ చేసినట్టు చూస్తున్నాం. అటు అంటే ఇందులో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కావచ్చు, పొలిటికల్ పార్టీస్ కావచ్చు చాలా కోఆపరేట్ చేస్తారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు మనం వాళ్ళు కమ్యూనికేట్ చేస్తాం. అంటే ఈ విధంగా వెళ్తే బాగుంటుంది, అందరికీ సమాన అవకాశం రావాలి, సో దీంట్లో ఎవరికి పార్షాలిటీ లేదు, దిస్ ఇస్ ద రూల్, దిస్ ఎలక్షన్ కమిషన్ రూల్, మా రూల్ కాదు అని చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తూ వచ్చారు. సో 2 ఎలక్షన్లో కూడా అటు మోడల్ కోడ్ విషయంలో కావచ్చు, వాళ్ళు క్యాంపెయిన్ చేసిన సందర్భంగా వాళ్ళు కండక్ట్ చేసే మీటింగ్స్ కానీ ర్యాలీస్ కానీ వాటికి పర్మిషన్స్ కావచ్చు, ఎక్కడైనా సరే సార్ మా పర్మిషన్ లేట్ అవుతుంది అనే మాట రాకుండా సో ఎప్పటికప్పుడు అడిగిన చోట పర్మిషన్ ఇచ్చే విధంగా ఇక్కడ క్లాస్ అవుతుంటే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడేటట్టుగా అంటే ప్రశాంతమైన వాతావరణంలో అందరికీ సమాన అవకాశం ఇస్తూ ఎలక్షన్ చేసే విధంగా ముందుకు సాగాం. నేను అనుకుంటున్నాను ఐ థింక్ అటు పొలిటికల్ పార్టీస్, కంటెస్టింగ్ క్యాండిడేట్స్, ఈవెన్ ఓటర్స్ కూడా మేము కండక్ట్ చేసిన ఎలక్షన్స్ సాటిస్ఫై అయ్యారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ 2 అంశాలు, ఈవీఎం బాక్సులు ఏవైతున్నాయో వాటిపైన పూర్తి స్థాయిలో ఓటర్లకు అవగాహన కల్పించడంలో కొంత జాప్యం జరిగిందనేటువంటి ఒకటి అంశం. ఎందుకు ఈ క్వశ్చన్ వస్తుందంటే ఈవీఎం బాక్సులు 3 పెట్టారు. ఏ దాంట్లో బటన్ ప్రెస్ చేయాలనేటువంటి ఓటర్లు అక్కడక్కడ అన్ని చోట్ల కాకుండా కొన్ని బూతుల్లో కన్ఫ్యూజ్ అయ్యారు. 3 ఈవీఎం బాక్సులు పెట్టి ఏ దాంట్లో ప్రెస్ చేయాలని తెలియడం వల్ల కొంతమేర. రెండో క్వశ్చన్ వచ్చేసి జిల్లాలో గతంలో కంటే ఈసారి జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం మనకు పెరిగింది అనుకుంటున్నారు? మనకు అటు అసెంబ్లీలో పెరిగింది ప్లస్ పార్లమెంట్లో కూడా మనకు ఓటింగ్ శాతం పెరగడం జరిగింది. మనకు వికారాబాద్ జిల్లా మొత్తం ఓటింగ్ శాతం చూసుకుంటే 62.9 మన దగ్గర ఓటింగ్ శాతం. ఈసారి మనం 67 క్రాస్ అయ్యాం. సో అంటే మన దగ్గర ఆల్మోస్ట్ 5% ఓటింగ్ శాతం పెరగడం జరిగింది. నెక్స్ట్ రెండోది మీరన్న పాయింట్ చూస్తుంటే నిజంగా అంటే ఈసారి అంటే మనకు మామూలుగా ఎలక్షన్ అనగానే ఒక సియు, ఒక వీవీప్యాట్, ఒక బియు ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో మనకు 3 బియ్యులు వచ్చాయి. అంటే నెంబర్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎక్కువ కావడం వల్ల సంఖ్య ఎక్కువడం వల్ల చివరిలో పార్లమెంట్ కాన్ఫరెన్స్లో 3, అటు మహబూబ్నగర్ పార్లమెంట్ కాన్ఫరెన్స్ అంటే మనకు కొడంగల్ ఒక పార్ట్ ఉంది కాబట్టి అందులో ఒక 2 బియ్యులు రావడం జరిగింది. సో ఈ పాయింట్లో మేము కూడా తప్పకుండా దీంట్లో అంటే 3 బియ్యులు మనకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మ్యాన్ ప్రకారంగానే ప్లేస్ చేయాలి. అంటే 3 బియ్యులను మనకు BU1, BU2, BU3 ఈ విధంగా పెట్టచ్చు, లేదా కన్ఫ్యూజ్ అయిపోయి ఇటు నుంచి 1, 2, 3 ఇలా పెట్టచ్చు. పెట్టినప్పుడు ఆర్డర్ మొత్తం మారిపోతుంది. అయితే ఏ ఒక్క పిఎస్లో కూడా ఈ కన్ఫ్యూజన్ రాకుండా మనం ట్రైనింగ్ నుంచి వాళ్ళని ఫోకస్ చేసుకుంటూ వచ్చాం. అంటే మనకు ఓటింగ్ కంపార్ట్మెంట్ మనం వెళ్తే ఫస్ట్ ఇక్కడ మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వీవీప్యాట్ ఉండాలి,
లెఫ్ట్ హ్యాండ్కు రైట్ సైడ్లో BU1 ఉండాలి, దానికి రైట్ సైడ్లో BU2 ఉండాలి, దానికి రైట్ సైడ్లో BU3 ఉండాలి. దిస్ ద ఫార్మాట్, దిస్ ద లేఅవుట్, మనకు ఎలక్షన్ కమిషన్ లేఅవుట్. సో ఇదే ఉండాలి తప్ప ఎక్కడ చేంజ్ అవ్వడానికి వీల్లేదని సిబ్బందికి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చాం. ఏ ఒక్క ప్లేస్ కూడా అట్లాంటి చేంజ్ రాలేదు, చాలా ప్రాపర్గా అలైన్మెంట్ ఎట్లా ఉందో అట్లా పెట్టాం. ఇదే విషయాన్ని మేము రిపీటెడ్గా కంటెస్టింగ్ క్యాండిడేట్ మీటింగ్లో చెప్తూ వచ్చాం. అంటే ఇది ప్యాటర్న్, అంటే మనం ఈవీఎం ఈ విధంగా ప్లేస్ అయిపోతున్నాం. కాబట్టి మీరు మీ నెంబర్ ఎక్కడ వస్తుంది, మీ నెంబర్ BU1లో వస్తుందా, BU1లో ఏ సీరియల్ నెంబర్లో వస్తుంది, BU2లో వస్తుందా, ఇక్కడ ఏ సీరియల్ నెంబర్ వస్తుంది అనేది మీరు మీ క్యాంపెయిన్ చెప్పుకోవాలి. ఎందుకు అంటే మనకు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనల్ అయింది, అంటే విత్డ్రాల్ తర్వాత మనకు ఎన్ని BUs అని తెలుస్తుంది. మనం ముందే ఇన్ని BUs అని ఎప్పుడు మనకు తెలియదు కాబట్టి దాని మీద మనం ప్రచారం చేయడానికి కష్టం ఉంటుంది. సో ఆ విషయాన్ని కంటెస్టింగ్ క్యాండిడేట్స్కు పదే చెప్తూ వచ్చాం. నేను అనుకుంటున్నది వాళ్ళ ద్వారా పబ్లిక్ రీచ్ అయిందని. మేబీ అక్కడెక్కడ ఒకవేళ జరిగి ఉంటే అప్పుడు కూడా అక్కడ మనకు POలకు కానీ వాళ్ళకి ప్రాపర్ ట్రైన్ చేసాం. వాళ్ళ దగ్గర డమ్మీ బ్యాలెట్ యూనిట్స్లో పెట్టి ఉన్నాం. సో మేబీ మరీ తెలియని కాడ జరిగి వచ్చాం, కానీ అదర్వైజ్ మ్యాక్సిమం దాంట్లో కూడా ఎక్కడ ఇష్యూస్ రాకుండా హ్యాండిల్ చేస్తాం. కౌంటింగ్ మిషన్లతో ఈవీఎం బాక్స్లతో పాటు వీవీప్యాట్లో ఉన్నటువంటి స్లిప్లను కూడా కౌంటింగ్ చేసే అవకాశం ఉందా? అంటే కమిషన్ నామ్స్ ప్రకారంగా మనం ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో 5 పోలింగ్ స్టేషన్లు మనం కౌంట్ చేస్తాము. సో ఇక్కడ కూడా అంటే మనకు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత చివరిలో మళ్ళీ ఒక 5 పోలింగ్ స్టేషన్ ర్యాండమ్గా వాళ్ళే కంటెస్టింగ్ క్యాండిడేట్ సెలెక్ట్ చేయమంటాం. వాళ్ళు సెలెక్ట్ చేసిన ఆ 5 BSలో వీవీప్యాట్స్ కూడా మనం కౌంట్ చేస్తాం. ఎందుకంటే ఈవీఎం బాక్స్ల పైన అక్కడక్కడ దేశవ్యాప్తంగా కూడా కొంత అనుమానాలు అపోహలు ఉన్నాయి. ఆ సందర్భంలో అది అనుమానాలే, దాంట్లో 100% ఇంటాక్ట్ ఉంటుంది. ప్రతి చోట కూడా పొలిటికల్ పార్టీస్ వాళ్ళని కన్సల్ట్ చేసుకుంటూ వాళ్ళ సమక్షంలోనే ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఎలాంటి డౌట్ ఉండదు. బట్ అప్పటికి కూడా ఇక్కడ కూడా 5 యూనిట్స్ మనం అంటే 5 పోలింగ్కి సంబంధించిన వీవీప్యాట్లలో ఉన్న స్లిప్స్ కౌంట్ చేస్తాం. జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఈవీఎం బాక్సులు వాడారు, వాటిని ఇప్పుడు ఎక్కడ భద్రపరచాలి? మనము అంటే మనకున్న 1148 పోలింగ్ స్టేషన్లో కూడా అన్నింటిలో మనం ఈవీఎంస్ వాడడం జరిగింది. సో ప్రస్తుతం మనకు చేవెళ్ళ పార్లమెంట్ కాన్ఫరెన్స్కి సంబంధించి మనం బండారి శ్రీనివాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ దాంట్లో ఇంజనీరింగ్ కాలేజీలో మనం ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్స్ అంటే తాండూరు, పరిగి, వికారాబాద్ సంబంధించిన ఈవీఎం భద్రపరచడం జరిగింది. అట్లే మహబూబ్నగర్లో కొడంగల్ సంబంధించింది అక్కడ భద్రపరచుకోవడం జరిగింది. సో మనకు 4th రోజు మనకు జరగబోయే కౌంటింగ్ కూడా ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఇక్కడ జరుగుతుంది. కొడంగల్ సంబంధించి మహబూబ్నగర్లో జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఏమి ఉన్నాయి? కౌంటింగ్ రోజు ఎలాంటి కార్యక్రమాలు అక్కడ చేపట్టారు, ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, ఎవరెవరిని ఇన్వైట్ చేసే అవకాశం ఉంది, బరిలో ఉన్న వాళ్ళన్నా లేకపోతే కొంత గైడ్ లైన్స్ ఏమి ఉన్నాయి అక్కడ? మనకు కౌంటింగ్ సంబంధించి కౌంటింగ్ ప్రతి పోలింగ్ అంటే ప్రతి టేబుల్కు అంటే మనకు అసెంబ్లీ సెగ్మెంట్లో మనం ప్రస్తుతానికి మనకు 4 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా మనం 14 టేబుల్స్ మీద మనం కౌంట్ చేయబోతున్నాము. అంటే ఒక రౌండ్లో 14 టేబుల్ల మీద 14 పోలింగ్ స్టేషన్ కౌంట్ చేస్తాం. సో ఇక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్ తను ఈ 14 టేబుల్లకు ఒక కౌంటింగ్ ఏజెంట్ అపాయింట్ చేసుకోవచ్చు. తర్వాత తన యొక్క ఎలక్షన్ ఏజెంట్ కూడా హాల్లోకి రావచ్చు. తర్వాత అట్లే ఎక్కడైతే కంపైలేషన్ చేస్తున్నాం అక్కడ కూడా తను ఒక అంటే మెస్ అవతల నుంచే తను ఒక కౌంటింగ్ ఏ విధంగా చేస్తున్నామో అబ్జర్వ్ చేయడానికి ఒక ఏజెంట్ అవకాశం ఇస్తారు. దాని తర్వాత కూడా మనకు పోస్టల్ బ్యాలెట్ సంబంధించి సపరేట్ ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ దగ్గర కూడా ప్రతి టేబుల్కి ఒక ఏజెంట్ పెట్టుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. మీడియా వాళ్ళకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. మీడియా వాళ్ళకి తప్పకుండా అంతకీ మనం అంటే ఒక మీడియాకు పేపర్కు లేదా ఎలక్ట్రానిక్ మీడియాకు పాస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి మనం మీడియా సెంటర్ ఏర్పాటు చేస్తాం. మీడియా సెంటర్ రౌండ్ వారి రిజల్ట్ మనం అనౌన్స్ చేసుకొస్తాం. మళ్ళీ మధ్యలో వాళ్ళను కొంత గ్రూప్లో తీసుకెళ్ళి ఆ విజువల్ తీసుకోవడానికి అంటే కౌంటింగ్ ఏ విధంగా జరుగుతుందో తీసుకోవడానికి కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది. కౌంటింగ్ అనేది ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, ఎన్ని గంటలకు ముగిసే అవకాశం ఉంటుంది? ఒకవేళ గెలిచిన తర్వాత బరిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే గెలుస్తారో అక్కడ ఏమన్నా బహిర్గతంగా బాణసంచా కాల్చడం కానీ, ఊరేగింపులు కానీ, ఏమన్నా జూల్స్ కానీ తీసే అవకాశాలు, ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉంది? కౌంటింగ్ సంబంధించి మనకు ముఖ్యంగా కౌంటింగ్ అనేది RO ఆధ్వర్యంలో జరుగుతుంది, అంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దాంట్లో DO రోల్ కొంత తక్కువ, అంటే యాజ్ ఏ కలెక్టర్ వికారాబాద్ ఐఎమ్ ద DO ఆఫ్ వికారాబాద్, నాట్ ద RO. సో అయితే జనరల్గా ఉండే గైడ్లైన్స్ ఏంటి అంటే కౌంటింగ్ అనేది మామూలుగా మనకు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్తో మనం ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేసిన కౌంటింగ్ సెంటర్ దగ్గర అంటే ఎలక్షన్ కమిషన్ అన్నిటినీ నోటిఫై చేస్తుంది, టేబుల్స్తో సహా నోటిఫై చేస్తుంది. అంటే ఎన్ని టేబుల్స్ ఉంచాలి, ఏ రూమ్లో ఎన్ని టేబుల్స్ ఉంచాలి కూడా నోటిఫై చేస్తుంది. సో ఎలక్షన్ కమిషన్ నోటిఫై చేసిన లేఅవుట్ అండ్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ప్రకారంగా మనకు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే పోస్టల్ బ్యాలెట్ మీద కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం. జనరల్గా
సో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది మనకు షార్ప్ 8 o'clock స్టార్ట్ అవుతుంది మార్నింగ్. సో హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఒకవేళ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కాకపోయినప్పటికీ కూడా దాన్ని కంటిన్యూ చేసుకుంటూనే మనం ఈవీఎం కౌంటింగ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈవీఎం కౌంటింగ్ అనేది మనకు మామూలుగా 14 tables ఉంటాయి. మనం ప్రస్తుతం కూడా మన ఈ 4 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా మనం 14 tables ప్రపోజ్ చేస్తున్నాం. మన కమిషన్ నుంచి అదే అప్రూవల్ రావడం జరిగింది. సో ఈ 14 టేబుల్ ఒక రౌండ్కి 14 పోలింగ్ స్టేషన్లను కౌంట్ చేయడం జరుగుతుంది. ఇది ఆ కన్సర్న్ ఏఆర్ఓ ఆధ్వర్యంలో జరుగుతుంది. అట్లే ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా మనకు ఒక అబ్జర్వర్ కూడా మనకు రావడం జరుగుతుంది. తను ఎప్పటికప్పుడు ప్రతి రౌండ్ సంబంధించిన రిజల్ట్ను తను వెరిఫై చేస్తారు. తను కన్సెంట్ ఇస్తేనే మనం సెకండ్ రౌండ్కి వెళ్తాం. అక్కడ అంటే ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ నియమించే అబ్జర్వర్ యొక్క ఆధ్వర్యంలోనే ఈ కౌంటింగ్ అనేది మనకు అంటే ప్రతి రౌండ్కు తను అప్రూవల్ తీసుకొని ముందుకు వెళ్తూ వెళ్ళడం జరుగుతుంది. మోస్ట్లీ మనకు పోస్టల్ బ్యాలెట్స్ సంబంధించిన కౌంటింగ్ 3 to 4 hours పూర్తవుతుంది. అట్లే ఈవీఎం సంబంధించిన కౌంటింగ్ మ్యాక్సిమం ఈవినింగ్ 4 to 5 మధ్యలో క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి అంశాలను పక్కన పెడితే మన జిల్లా వ్యాప్తంగా ఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించినటువంటి పనులు ఎలా జరుగుతున్నాయి, ఏం జరుగుతుంది, ఎలా మానిటరింగ్ అవుతా ఉంది? గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏమైనా కొత్త విధానాలకు శ్రీకారం చుట్టారా? అంటే యాజ్ ఏ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా దిస్ మై 5th year. నేను ఇది 3వ జిల్లా చేస్తున్నాను. ఫస్ట్ ములుగు కలెక్టర్ చేశాను, తర్వాత నిజామాబాద్ కలెక్టర్ చేశాను. ఇక్కడ కూడా వచ్చి ఆల్మోస్ట్ 1 year దాటిపోయింది. సో అంటే నేను ఎక్కడ చేసినా కూడా అంటే నా రూరల్ బ్యాక్గ్రౌండ్ వాడడం వల్ల రూరల్లో గ్రామ స్థాయిలో మనం ఇంకా ఏం చేయగలుగుతాం అనే దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తూ వస్తాను. సరే, అందులో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను ఎన్ఆర్జీఎస్ అంటే ఈ జిల్లాలో చూసుకుంటే మనకు ఈ జిల్లాకు కొంత వాటర్ ఫెసిలిటీ తక్కువ, డ్రై ఏరియా ఇది. సో అలాంటప్పుడు మనం ఏంటంటే ఈ జిల్లాలో ఎన్ఆర్జీఎస్ అనేది చాలా అవసరం అని లాస్ట్ ఇయర్ కూడా ఎన్ఆర్జీఎస్ చాలా ఫోకస్ చేసాం. లాస్ట్ ఇయర్లో మన జిల్లా స్టేట్లోనే ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. అంటే స్టేట్లోనే మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ లేబర్కి మనం ఉపాధి అవకాశం కల్పించాం. సో ఈసారి కూడా ఇప్పుడు మనకు ఏప్రిల్ నుంచి తీసుకుంటే ఏప్రిల్ మనకు మే చివరికి వచ్చాం. ఇప్పటి వరకు కూడా మనం స్టేట్లో టాప్లో ఉన్నాం. ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా 1,00,000కు పైగా మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం జిల్లా వ్యాప్తంగా. సో ఇప్పుడు మనం నిన్నటి రిపోర్ట్ తీసుకుంటే నిన్న మనం 1,07,000 మంది మన దగ్గర పనిచేశారు. సో ప్రతిరోజు కూడా మన దగ్గర ఇస్తున్న యావరేజ్ వేజ్ కూడా 238 రూపీస్ ఇస్తున్నాం. సో అంటే వేజ్ మంచిగా ఇస్తున్నాం, టైంలో ఇస్తున్నాం, తర్వాత ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. ఇందులో వర్క్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ ముఖ్యంగా ఫోకస్ చేసింది, లాస్ట్ ఇయర్ చాలా వరకు ఇరిగేషన్ ఫీడర్ ఛానల్ ఫోకస్ చేసాం. ఇరిగేషన్ కెనాల్స్ ప్లస్ ఫీడర్ ఛానల్స్, దాంతోపాటుగా ఫార్మేషన్ ఆఫ్ రోడ్స్ అంటే అగ్రికల్చర్ ఫీల్డ్ వెళ్ళే చిన్న దారులు మామూలుగా ఏంటంటే అక్కడ చిన్న మొరం మట్టి వేయడం వల్ల ఒక రోడ్ ఫామ్ అవుతుంది. సో ఎడ్ల బండ్లు కావచ్చు, చిన్న ట్రాక్టర్లు కావడానికి ఈజీ అవుతుంది అది. సో లాస్ట్ ఇయర్ దాన్ని ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ వచ్చాం. ఈ ఇయర్ వచ్చేసి ఈ ఇయర్ మనం తీసుకున్న దాంట్లో అపార్ట్ ఫ్రమ్ అంటే మనకి ఈ ఇయర్ ఇప్పటివరకు కొంత వర్షాలు లేకపోవడం వల్ల సాయిల్ గట్టిగా ఉంది. సో ఈసారి రైతుకు ఉపయోగపడే విధంగా ఫామ్ పాండ్స్ ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఫామ్ పాండ్స్ ఎక్కువ శాంక్షన్ తీసుకున్నాం. అంటే ఈ ఫామ్ పాండ్ వర్క్ ఇంకా కొద్దిగా స్పీడ్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా కొద్దిగా ఒక వర్షం పడితే మనకు ఎక్కువ సాయిల్ అనేది లూజ్ అవుతుంది. అయితే మనకు డీసిల్టింగ్ ఆఫ్ ఎంఐ ట్యాంక్ అంటే ఉన్న చెరువులను కొద్దిగా ఇంకా మట్టి తీస్తే వాటర్ స్టోరేజ్ పెరుగుతున్న ఉద్దేశంతో ఎక్కువ చెరువులలో పనిచేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ సేమ్ లాస్ట్ ఇయర్ అయితే మిగిలిపోయిన ఫీడర్ ఛాన్స్ ఉన్నాయో, ఇరిగేషన్ ఛాన్స్ ఉన్నాయో వాటిని తీసినట్టుగా చేసాం. మనం ఒకసారి అంటే ఈసారి మేము పెట్టుకున్న టార్గెట్ అంటే జూన్ ఎండ్ వరకు వస్తే ప్రతి విలేజ్లో మనం ఒక 2 కాంక్రీట్ వర్క్స్ చేసి ఉండాలి. ఓకే, ఈ 2 వర్క్స్ మేము ఈ విలేజ్గా మంచి గుర్తింపు వచ్చే విధంగా చేసాం అనేటట్టుగా ప్లాన్ చేసుకున్నాం. సో ఇప్పుడు అదే లైన్లో నడుస్తున్నాం. అంటే ఎన్ఆర్జీఎస్ సంబంధించి ఎవ్రీడే డిస్ట్రిక్ట్ నుంచి టెలికాన్ఫరెన్స్ ఉంటుంది. గ్రౌండ్ స్టాఫ్ ప్రాపర్ వాళ్ళకు క్రియేట్ చేయడం, ఎప్పటికప్పుడు వాళ్ళని గైడ్ చేయడం, వాళ్ళకి కావాల్సిన ఇష్యూస్ ఏమైనా ఉంటే సార్ట్ అవుట్ చేయడం, ఆ విధంగా వెళ్ళడం జరుగుతుంది. ఇంకోటి ఈ ఎండాకాలంలో కొద్దిగా మనకు టెంపరేచర్ బాగా హై ఉండడం జరిగింది. సో ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని చేసుకుంటూ ఎక్కువ డ్రింకింగ్ వాటర్ వాళ్ళని ప్రొవైడ్ చేసినట్టుగా ప్లాన్ చేసుకుంటూ వీళ్ళంత వరకు షేడ్ ప్రొవైడ్ చేసినట్టుగా, అంతకంటే ముఖ్యంగా వాళ్ళని 11 లోపే మళ్ళీ తీసుకొచ్చాడుగా. అంటే మార్నింగ్ తీసుకెళ్ళాలి, 6-6:30 వరకు ఫీల్డ్లో పెట్టాలి, 11కి తీసుకురావాలి. అంటే ఎండ రాకముందు మనం తీసుకురావాలనే కాన్సెప్ట్లో వెళ్ళాం. సో ప్రస్తుతానికి ఈసారి ఎన్ఆర్జీఎస్ అనేది చాలా సిస్టమేటిక్గా వెళ్తుంది. ఎన్ఆర్జీఎస్ వల్లనే మనం లాస్ట్ ఇయర్ మన జిల్లాలో అటు స్కూల్లో కావచ్చు లేదా సీసీ రోడ్స్ కావచ్చు 80 కోట్ల సంబంధించిన వర్క్ చేసాం, 80 crores సంబంధించిన వర్క్ చేసాం లాస్ట్ ఇయర్. అంటే మనకు వేజ్ కాంపోనెంట్ వల్ల వచ్చిన అమౌంట్తో. సో ఈసారి కూడా అంతకంటే ఎక్కువ చేసేటట్టుగా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం.
ఇంకో ప్రశ్న సార్, ఇప్పుడు విద్యాశాఖకు సంబంధించి తమ విద్యాశాఖ నుంచి వచ్చారు, అంటే ఉపాధ్యాయులు విధులు నిర్వహించి వచ్చారు. అందులో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, సాధక బాధకాలన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తులు. ఎందుకు మన జిల్లా అసలు రిజల్ట్లో వెనుకబడి వస్తుంది? దాన్ని మానిటరింగ్ చేసేటువంటి వ్యవస్థ, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు కానీ, సంబంధిత శాఖ అధికారులు కానీ, లేదా విద్యార్థులు ఎక్కడ లోపం జరుగుతుంది, ఎందుకు అనుకున్నంత సక్సెస్ రేట్ ఎందుకు రావట్లేదు సార్? ఏ లోపాలు ఇలాంటి సంస్కరణలు చేపట్టే అవకాశం ఉంటుంది? ఉత్తీర్ణ శాతం పెంచాలి. తప్పకుండా మనం లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకోవాలనుకుంటే ఉంది. అంటే ముఖ్యంగా ఎగ్జామ్ సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలి. పిల్లోడు క్వాలిటీగా తన యొక్క ఎస్ఎస్సిని పూర్తి చేసి బయటకు వెళ్ళాలని ఫస్ట్ ఫోకస్ చేశాను. అంటే మనం ఏదో అటు ఇటు కాకుండా పిల్లోడు ప్రాపర్గా తను నేర్చుకొని బయటపడాలి. అట్లయితేనే ఇంటర్మీడియట్లో తను సస్టైన్ అవ్వగలుగుతాడు అంటే దాంట్లో వచ్చాను. ఇక్కడ అంటే షార్ట్ టర్మ్లో కొంత ఇబ్బంది అయినా లాంగ్ టర్మ్లో పిల్లల మైండ్లో ఏమొస్తుందంటే మనం బాగా చదవాలి అనే కాన్సెప్ట్ వస్తుంది. సో దానికోసం ఎక్కువ కష్టపడ్డాను. అయితే లాస్ట్ టైం మన ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. లాస్ట్ టైం మనకు తాండూరులో నెంబర్ 1 స్కూల్లో పేపర్లు క్వశ్చన్ పేపర్ను వాట్సాప్ ద్వారా బయటకు తీసుకెళ్ళడం జరిగింది కొంతమంది. సో దాని తర్వాత మనం దాన్ని ఏం చేస్తామంటే చాలా గట్టిగా వెళ్ళాం. అట్లాంటి ఇన్సిడెంట్ జరగదు మరి. దాంతోపాటు క్వాలిటీ ఎగ్జామ్ జరిగిన దాంట్లో వెళ్ళాము. సో లాస్ట్ ఇయర్ మనది 59%. ఈ ఇయర్ వచ్చేసరికి మనం లేదు సేమ్ టెంపోలోనే మనం పిల్లలకు ఎడ్యుకేషన్ ఇంకా పెంచుకుంటూ వాళ్ళ యొక్క క్వాలిటీ ఉత్తీర్ణత పెరగాలని ఉద్దేశంతో చేసుకుంటూ వచ్చాము. ఈసారి మనది 66%. సో అంటే లాస్ట్ ఇయర్కు మనం ఇంక్రీజ్ చేస్తాం. ఈ ఇయర్ ఏం చేస్తామంటే ఈ ఇయర్ మనకు అంటే ప్రస్తుతం అమ్మ ఆదర్శ పాఠశాల ప్రోగ్రామ్ ద్వారా మనం ఏదైతే రిపేర్స్ అండ్ రెనోవేషన్ చేస్తున్నామో అది పూర్తి చేసుకుంటూ ఈసారి ఫస్ట్ నుంచే స్కూళ్ళలో ఉండే ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫోకస్ చేసుకుంటూ వెళ్దామనే ఆలోచనలో ఉన్నాం. సో ఈసారి తప్పకుండా ఇంకా మంచి రిజల్ట్ వచ్చే విధంగా ముందుకెళ్తాం. అమ్మ ఆదర్శ పాఠశాల ఈ సంవత్సరం నుంచి కొనసాగిస్తారు కదా సార్, ఏంటి సార్ ఉద్దేశం అమ్మ ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేయడంలో? దానికి ఉన్నటువంటి గైడెన్స్ ప్రోగ్రామ్ చాలా ఎక్కువగా ఉంది. కానీ ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ అంటే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్తో మనం ఓన్లీ రిపేర్స్ అండ్ రెనోవేషన్ చేస్తున్నాం. ప్రోగ్రామ్ ఇస్ డిఫరెంట్. దట్ ఐ థింక్ మోడల్ కోర్టుతో మళ్ళీ మనం ముందుకెళ్తాము. బట్ ప్రస్తుతం మాత్రం ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్తో మనం అక్కడ ఉన్న రిపేర్స్ అంటే మామూలుగా అన్ని కూడా కొత్త వర్క్స్ కాదు, ఓన్లీ పాత వర్క్స్ ఉన్న డ్రింకింగ్ వాటర్ సరిగ్గా లేవు చేస్తున్నాం. తర్వాత అక్కడ టాయిలెట్స్ సరిగ్గా లేవు వాటి రిపేర్ చేస్తున్నాం. అంటే ఓన్లీ రిపేర్స్ అండ్ రెనోవేషన్ ప్రస్తుతం చేస్తున్నాం. ఒకసారి మనకు మోడల్ కూడా అయిన తర్వాత మిగతా స్కీమ్ ప్రకారంగా వర్క్ తీసుకెళ్ళడానికి అవసరం. ఇటీవల అనుకోకుండా అప్పుడప్పుడు వర్షాలు వచ్చినాయి మన జిల్లాలో. ధాన్యం అనేటువంటిది అక్కడక్కడ రైతులు పరిధాన్యం అనేటువంటిది తడిసిపోయింది. ఆ ధాన్యాన్ని జిల్లా వ్యాప్తంగా ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు? ఆ కొనుగోలు కేంద్రాలు ఏ శాఖ కింద మానిటరింగ్ అవుతూ ఉంది? ఇప్పటివరకు ఎంత కొనుగోలు చేశారు, ఇంకెంత కొనుగోలు చేయాల్సింది? రైతులకు భరోసా ఏ విధంగా కల్పించే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా అంటే మన జిల్లాలో నేను బాగా గమనించింది అంటే నా ప్రీవియస్ డిస్ట్రిక్ట్ అంటే నిజామాబాద్ వస్తే అక్కడ కొనుగోలు అనేది అంటే యాసంగి చూసుకుంటే ఏప్రిల్ చివరికి అయిపోతుంది. ఇప్పుడు మనం మే చివరిలో ఉన్నాం. ఇప్పుడు మన దగ్గర ఇంకా బాగా బ్రిస్క్గా ప్రొక్యూర్మెంట్ నడుస్తుంది. అట్లే మనకు వానాకాలంలో అయితే అప్పుడు మనకు అక్కడ ఆల్మోస్ట్ అక్టోబర్ ఎండ్కి అయిపోతుంది. ఇక్కడ నవంబర్ డిసెంబర్ ఎండ్ వరకు నడుస్తుంది. అంటే మనం లేట్గా సోయింగ్ చేస్తాం మన జిల్లాలో. లేట్ సోయింగ్ వల్ల యాక్చువల్గా ప్రొక్యూర్మెంట్లో కొన్ని ఇబ్బందులు రావడం జరుగుతుంది. అంటే మనం నెక్స్ట్ మంత్ కూడా మనం ప్రొక్యూర్ చేయాల్సి ఉంటుంది. అయితే నెక్స్ట్ మంత్ మనకు మామూలుగా జూన్ ఫస్ట్ వీక్ నుంచే వర్షాలు స్టార్ట్ అవుతాయి. దానివల్ల మనకు వర్షాలలో ప్రొక్యూర్మెంట్ నడుస్తుంది మన జిల్లాలో. అయితే ఇక్కడున్న రైతాంగం తప్పక దీన్ని అర్థం చేసుకోవాలి. అంటే మనం ఇలాంటి వానాకాలం కంటే ముందే మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ చేసుకోవాలంటే మనం సోయింగ్ ముందు చెప్పాలి. యాక్చువల్ దాన్ని మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. సో అట్లీస్ట్ 1 month అన్నా మన దగ్గర ముందు చెప్పాలి. ఎందుకు అగ్రికల్చర్ ఆఫీసర్లు ఆ దిశగా అవగాహన కార్యక్రమంలో రైతులు కల్పించలేకపోతుంది? ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మన దగ్గర ఫస్ట్ నుంచి కూడా మనం ట్యాంక్స్ మీద ఆధారపడడం వల్ల రైతులకు ట్యాంకులో వాటర్ వచ్చి ఒక వర్షం 2 వర్షాల వరకు ట్యాంకులో వాటర్ రాకపోవచ్చు. తర్వాత ఏంది ఏదో సగంకో 25% 30% వస్తే కూడా నమ్మకం రాకపోవడం వల్ల మొత్తం నిండిన తర్వాత అప్పుడు సోయింగ్ స్టార్ట్ చేయడం అనేది ఒక అలవాటుగా మారింది. అయితే ఇప్పుడు రానున్న రోజుల్లో మనకు అంటే ఇరిగేషన్ ఫెసిలిటీ పెరిగే కొద్దీ తప్పక అది మార్పు వస్తుంది. మనకు అంటే ఎక్కడైతే ఇరిగేషన్ ఫెసిలిటీ బాగుందో అక్కడ వాళ్ళు ముందు జరుగుతూ ఉన్నారు. ఇక్కడ కూడా తప్పకుండా అది వస్తుందని అనుకుంటున్నాను. ప్రస్తుతం ప్రొక్యూర్మెంట్ చూసుకుంటే మనం ప్రొక్యూర్మెంట్లో
ఈ జిల్లాకు సంబంధించి 129 సెంటర్స్ మనం ప్రపోజ్ చేసాం. 112 సెంటర్స్లో మనం పర్చేజ్ చేస్తున్నాం. మిగతా ఆ చోట్ల మనకు ఇక్కడ అంటే లోకల్ పర్చేజ్ వల్ల మనకు అవసరం రాలేదు. సో ఈ ప్రస్తుతానికి మనం 32,000 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ కొని ఉన్నాం. ఇంకొక 20,000 మెట్రిక్ టన్నులు మనకు వస్తుందని అంచనా వేస్తున్నాం. సో మేబీ ఈ మంత్ ఎండ్కు లేదా ఇంకొక 4-5 డేస్ అల్రెడీగా టోటల్ మనం ప్రొక్యూర్ చేసే అవకాశం ఉంటుంది. మంత్ ఎండ్ వరకు మాత్రం ఈ సెంటర్లో ప్రొక్యూర్ చేసుకొని మంత్ ఎండ్ తర్వాత వర్షాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడెక్కడైతే మనకు షెడ్స్ ఉన్నాయో అంటే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో ఆ షెడ్స్ కింద మనం ఆరబెట్టుకొని అక్కడే ప్రొక్యూర్మెంట్ చేసేట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాం ప్రస్తుతం. సో మధ్య మధ్యలో అంటే మన జిల్లాలో తక్కువ డే కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్ అండ్ వర్షాలు వచ్చినప్పుడు కూడా వెంటనే వాళ్ళకు టార్పాలిన్స్ మనమే ప్రొవైడ్ చేయడం, తర్వాత వాళ్ళని అలర్ట్ చేసుకోవడం. దానివల్ల ఇప్పుడు ఈ సీజన్లో మనకు పెద్ద ఇష్యూ రాలేదు. దాంతోపాటు ఏంటంటే మన దగ్గర సన్నాలు అక్కడక్కడ ఎక్కువ పండించడం వల్ల సన్నవడ్లను బయట నుంచి ట్రేడర్సే వచ్చి కొనుక్కుంటున్నారు. అది కూడా ఎంఎస్పీ కంటే ఎక్కువ కొంటున్నారు. సో దానివల్ల కూడా మాకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఈ సీజన్ గత సీజన్ 2 సీజన్లో కూడా మనం అనుకున్న దానికంటే కూడా తగ్గింది. ఎందుకంటే బయటికి ఎక్కువ పోతుంది. అది అంటే ప్రొడక్షన్ ఉంది కానీ ఆ ప్రొడక్షన్ మనం కొనేదానికంటే కూడా బయట వాళ్ళు వచ్చి కొనడం వల్ల మనకు కొంత బర్డెన్ తగ్గుతుంది. సో ఈసారి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా ఎలాంటి ఇష్యూ లేదు. మనం చూస్తే ఎక్కడ లారీ ఇష్యూ కానీ ఇంకోటి కూడా ఎక్కడ మనకు కనబడలేదు. ఎందుకంటే అటు ట్రేడర్ కొంటున్నాం, మనం కొంటున్నాం. ఇంకోటి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేయడం వల్ల ఎక్కడ ఎలాంటి ఇష్యూ లేకుండా ప్రస్తుతం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంది. మేబీ విత్ ఇన్ 1 వీక్లో దాన్ని పూర్తి చేసుకుంటాం. రైతులు కొంతమంది అక్కడక్కడ కొంత ఆందోళన ఉన్నారు. వాళ్ళు కొనుగోలు చేస్తారో లేదని ఒక పాయింట్, ధర గిట్టుబాటు అనేటువంటిది ఎంత ఇచ్చారు అనేటువంటిది కూడా మనకైతే 2,200 ఉందో తప్పకుండా ఇక్కడ అంటే ప్యాడీ కొంటలేము అనేది ఎక్కడ ఆందోళన అవసరమే లేదు. ప్రభుత్వం నుంచి అది ప్రతి సీజన్ కొనేదే కాబట్టి మనం ఈసారి ప్రభుత్వం చాలా పక్కాగా ప్రసాద్ చెప్తూ వస్తుంది. సో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది జనరల్గా గ్రామాల్లో వాళ్ళకు తెలిసి నడుస్తుంది. గ్రామాల్లో ఆఖరి రైతు వరకు కొన్న తర్వాత దాన్ని పూజ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదా. చివరిగా సార్ ఒక ప్రశ్న వద్దామని, ఇప్పుడు పోటీ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఆలస్యంగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినా కూడా చాలా పోటీ ప్రపంచం అనేటువంటిది ఉంది. విద్యార్థులు అంటే వివిధ టీచర్స్ కావచ్చు, లేకపోతే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఇటువంటి పోటీ పరీక్షలు జరుగుతున్న సందర్భంలో ఎలాంటి అంటే వాళ్ళ సలహాలు సూచనలు యువతకి ఇస్తారని ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందని? ఇది తప్పకుండా అంటే నేను నమ్మింది ఇప్పుడు కూడా నమ్ముతుంది. మనం మన కెరియర్లో ముందుకు వెళ్ళాలి అంటే ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో లేదా మధ్యతరగతి విలువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు ఏదైనా వాళ్ళు మనకు చదువు ఒకటే ఆయుధం. అంటే చదువు అనే ఆయుధాన్ని మనం గట్టిగా మలుచుకుంటే తప్పక కెరియర్లో మనం ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అందులో గవర్నమెంట్ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పోస్టుకు 100 మంది కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని చోట ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి సందర్భంలో మనం 99 మందిని బీట్ చేసి 100వ వ్యక్తిగా ఆ ఒక్క పోస్ట్ మనం తీసుకురావాలి. అలాంటప్పుడు దానికి అంటే ఆ పోస్ట్ మనకే రావాలి అన్న ఒక నమ్మకంతో మనం కష్టపడ్డప్పుడు తప్పక వస్తుంది. అయితే ఇక్కడ నమ్మకాన్ని ఉంచుకోవడం ఒకటి, దానికి తగ్గట్టు కష్టపడడం ఒకటి. ప్రాపర్గా ఒక ప్లాన్డ్ వేలో అంటే మనం ఏ ఎగ్జామ్ రాయబోతున్నాం, ఆ ఎగ్జామ్లో సిలబస్ ఏంటి, ఆ సిలబస్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్కి కావాల్సిన మెటీరియల్ ఏంటి మనకు ఫస్ట్, ఆ మెటీరియల్ని ప్రాపర్గా మనం సెలెక్ట్ చేసుకోవడం. సెలెక్ట్ చేసుకున్న మెటీరియల్ను 100% అర్థం చేసుకుంటూ అంటే అండర్స్టాండింగ్ వేలో చదువుకుంటూ వెళ్తే మనకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే బట్టి పట్టడం లేదా దాన్ని గుర్తించుకోవడం, మెమరైజ్ చేయడం ఒకటే దాని పరిష్కారం కాదు. కొన్ని ఏదో న్యూమరికల్స్ ఉంటే దాన్ని మెమరైజ్ చేయొచ్చు. సబ్జెక్ట్ అర్థమైందనుకోండి, మనకు తప్పకుండా అక్కడ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనం క్వశ్చన్ చూస్తున్నప్పుడు క్వశ్చన్ మీద థింక్ చేసినప్పుడు ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సబ్జెక్ట్ను అర్థం చేసుకుంటూ ఒక ప్లాన్డ్ వేలో హార్డ్ వర్క్ చేస్తే 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే పోటీ పరీక్షలు అంటే వాడు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఉత్సాహంతో స్టార్ట్ చేస్తారు. ఒక్కోసారి కొంత పరీక్ష లేట్ కావచ్చు, లేదా తనకు ఇంటి దగ్గరనో పర్సనల్ ఇష్యూస్ ఏదో ఒక ఇష్యూ రావచ్చు, ఆర్థిక స్థితిగతులు అలాంటి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే తన మైండ్ అనేది అటువైపు డైవర్ట్ చేస్తారు. అంటే తను పరీక్ష రాసి తను జాబ్ వచ్చిన ద్వారా ఎట్లా ఉండాలంటే నాకు ఉన్నది ఒకటే ఒక లక్ష్యం, ఆ లక్ష్యం చేరేంత వరకు మిగతా ఏ సమస్య అయినా
అవన్నీ కూడా చాలా చిన్నవి. నాకు మనీ లేదు, లేదా నేను ఈ టైం నాకు మంచి షర్ట్ లేదు, ఇట్లాంటివన్నీ కూడా చాలా చిన్న విషయాలు అవన్నీ కూడా. లక్ష్యం ఉంది. సో లక్ష్యం వైపు తను ప్రాపర్గా అడిగేస్తుంటే 100% తను సక్సెస్ అవ్వచ్చు. సో వికారాబాద్లో ఇంకా మనకు హైదరాబాద్ చాలా దగ్గర ఉంది, మనకు మెటీరియల్ కావాల్సిన దొరుకుతుంది. తర్వాత రెండోది ఏంటంటే మనం ఈజీగా హైదరాబాద్ యాక్సెస్ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో అయితే చాలా వరకు ఆన్లైన్ మెటీరియల్ దొరుకుతుంది. కోవిడ్ తర్వాత మనకు ప్రతి సబ్జెక్ట్ మీద ఆన్లైన్లో మెటీరియల్ దొరుకుతుంది. అంటే ఇక్కడ మన దగ్గరలోనే స్మార్ట్ ఫోన్ చూసే అవకాశం ఉంది. కావాల్సింది ఏంటంటే దాన్ని ప్రాపర్గా ఆన్లైన్ చేసుకొని ప్రాపర్ మెటీరియల్ సెలెక్ట్ చేసుకొని చదువుకోవడం. సో ఒక్కసారి వాళ్ళ మీద వాళ్ళు నమ్ముకొని కష్టపడి చదివితే, ఒక్కసారి కష్టపడి ఒక 2 years 2.5 years కష్టపడి చదివితే తను లైఫ్ లాంగ్ ఒక మంచి పొజిషన్లో పనిచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో వాళ్ళని నమ్ముకుంటూ కష్టపడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయం చేయడానికి ఆస్కారం ఉంటుంది. రెండో అంశం సార్, ఇక్కడ జిల్లాకు సంబంధించినటువంటిది జిల్లా గ్రంథాలయం అనేటువంటిది ఉంది వికారాబాద్ జిల్లా కేంద్రం. అయితే అక్కడికి వచ్చి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల సంఖ్య పెరిగింది. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్, చైర్లు కానీ లేకపోతే ఫెసిలిటీస్ కానీ కొంత కొరవడినవి అనేటువంటిది సమస్య తలెత్తుతుంది. ఈ దిశగా ఒకటి. రెండోది, మెడికల్ కాలేజీలలో కూడా ఎవరైతే మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారో మెడికల్ లేడీస్, వాళ్ళు కూడా వసతులు సరిగా లేక మహిళా డాక్టర్లు కానీ మెడికల్ కానీ ఇబ్బందులు పడతాం. ఈ 2 అంశాలపైన కొద్దిగా తప్పకుండా జస్ట్ మనకు అంటే ఇంకొక 1 weekలో మనం కౌంటింగ్ సంబంధించిన విషయాస్ అన్ని పోతే మనకు మొత్తం టోటల్ అడ్మిషన్ అవకాశాలను ఆస్కారం ఉంటుంది. సో ఈ 2 విషయాలు కూడా తప్పక గుర్తుపెట్టుకుని మరీ సాల్వ్ చేసే ముందుకు వెళ్తాము. అటు మెడికల్ కాలేజెస్ కావచ్చు, లేదా మనకు లైబ్రరీస్ ఇంతకుముందు ఎలక్షన్ కంటే ముందు ఒకసారి అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ ఫర్నిచర్ తప్పకుండా అంటే వెంటనే ప్రొవైడ్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి ప్రాపర్గా అక్కడ అసెస్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన అంటే చదువుకునే విద్యార్థులకు తప్పకుండా మంచి ఫెసిలిటీ కల్పించే విధంగా ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుంది. సో దాంట్లో ఒకసారి ఈ చిన్న మనకు కౌంటింగ్ ఇదైపోతే ఇట్లాంటి విషయాల మీద ఫోకస్ చేయడానికి ఆస్కారం దొరుకుతుంది. తప్పక వాళ్ళకి మంచి అవకాశం ఇస్తాం. జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎన్నికల నిర్వహణకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిందే కాకుండా NREGS, తర్వాత వరి కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాలు కానీ పరిపాలనకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు కానీ మనం ముందు ఉంచడం జరిగేది కలెక్టర్ గారు. అదేవిధంగా జూన్ 4వ తారీఖున నెక్స్ట్ మంత్ 4వ తారీఖున కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కూడా మనకు పలు వివరాలు వెల్లడించారు. వాటికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలోనే కొనసాగుతుంది. అందులో ఎలాంటి పొరపాట్లు జరిగేటువంటి ఆస్కారం లేదు. అదేవిధంగా కలెక్టర్ గారు అసెంబ్లీ ఎన్నికలను కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ సజావుగా నిర్వహించారు అనేటువంటి మంచి గుర్తింపు ఉన్నటువంటి అధికారిగా పేరు తెచ్చుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా వారు మనకు పలు అంశాలను చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్, నమస్కారం. ఇట్లు మీ శ్రీనివాస్ మాచిగోని, మేధా టుడే న్యూస్ ఛానల్.